తక్కువ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చామంటే అడ్జస్ట్ అయ్యే గుణమే ఉంది. మీరంటే మస్తు నవ్వొచ్చింది, మంచి అనిపించింది. వర్క్ ఉంది, బయట వెళ్ళాలి. బాయ్ నా ఎందుకు ఉండు కాసేపు, వెళ్దూలే. ఎప్పటికి ఉంటుంది పని అనేది, ఎప్పటికి ఉంటుంది. కరేపాకు పెద్ద కొమ్మ తెంపుకొచ్చేసిన అక్కడ. వచ్చిన వాళ్ళు అలా హైలో ఉండకండి, కామెంట్ చేయండి. మనకి ఎట్లాగో యూట్యూబ్ మనల్ని ప్రమోట్ చేయదు, ఎట్లాగో మన లైవ్లోకి చాలా తక్కువ మంది వస్తారు. బబ్లు బబ్లు తెంపించిండు. బబ్లు రెస్టారెంట్ వరకు వెళ్ళాలి, క్యాషియర్కి చేంజ్ తెచ్చి ఇవ్వాలి. ఏమైందక్క? ఏం కాలేదురా. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం రా. బాగున్నావా? భోజనం చేసావా? ఏంటి స్పెషల్? శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు, 2వ శుక్రవారం శుభాకాంక్షలు. ఏం కాలేదు. వై నువ్వెందుకు ముగ్గు చూస్తున్నావు? నేను బాగానే ఉన్నానుగా. అయ్యాక ఇబ్బంది పడుతున్నా. ఏం లేదమ్మా, అసలు ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టేదాన్ని అయితే ఇన్ని రోజులు ఇంత సంతోషంగా ఉంటామా అమ్మ? నాకు అసలు చాలా అడ్జస్ట్ అయ్యే గుణం ఉన్నది. దేవుడి దయ వల్ల అదైతే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇబ్బంది పెట్టను ఎప్పుడు ఆయనను. మనము ఉన్నంతలోనే ఉండడము అలవాటు చేసుకున్నాను అమ్మ, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు కొంచెము మంచి పొజిషన్కి వచ్చినాక కొనుక్కోవడము చేయడము అవన్నీ చేస్తున్నాను. కానీ పిల్లలు కానీ నేను కానీ మేము ఉన్నదానికి అడ్జస్ట్ అయ్యాము. పుట్టినది మాత్రం మంచి ఇంట్లో పుట్టాను, మంచి క్యాష్ ఇంట్లోనే. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా? సేమ్ టు యూ అక్క. చేశాను రా. హాయ్ రా, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నాను. బీరకాయ పప్పు, పొట్లకాయ కూర, పచ్చి పులుసు చేశాను. పచ్చడి, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అన్నీ ఉన్నాయి. వంశీ ఊకో అంటుంది. సూపర్గా ఉన్నా అక్క. ఓకే, నా కామెంట్స్ చదవలేదు. ఆ పైన నా అమ్మ. శుభ మధ్యాహ్నం అమ్మ నీకు అని అన్నావు. గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా? ఏం కర్రీ అడిగావమ్మా? తర్వాత నవ్వారు. ఇంకొకటి రాలేదమ్మా, ఇంకొకటి రాలేదు. మా అయ్యాక ఇబ్బంది పడుతున్నట్ల. ఇంకొక కామెంట్ రాలేదమ్మా, రాలేదమ్మా. ఏమన్నా పెట్టారా? మళ్ళీ పెట్టారా? హాయ్ అను మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అంటున్నారు. బాయ్. మళ్ళీ వస్తా అంతే. ఎప్పుడు ఆగమేఘాల మీద. నేను అవన్నీ లేదమ్మా, పాపం పాట పైన అన్నాను. ఓకే అవునమ్మా, ఏం లేదు. ఊరికినే పాట పైన ఇబ్బంది. మరి ఎప్పుడు ఎట్లా ఇబ్బంది పెట్టకపోతే కొంచెమన్నా అడ్జస్ట్ అవ్వాలి కదా. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయాలి కదా. మాట ఇచ్చిండ్రు కాబట్టే ఇబ్బంది పెడుతున్నాను. మాట ఇచ్చిండ్రు, సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చిండ్రమ్మా. మాట ఇచ్చినారు కాబట్టే ఇబ్బంది పెడుతున్నాను. ఏమైంది రాను? ఏం ఆలోచిస్తున్నావు? 5 మెంబర్స్ ఉన్నారు. అలా హైడ్లో ఉండకండి, కామెంట్ చేయండి మంచిగా. ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను. నేను సేమ్ చీర నేను కూడా బ్లౌజ్ కుట్టాను నిన్న. అది లాంగ్ వీడియో పెడతాను చూడమ్మా అని చెప్పాను. చూస్తాను, ఖచ్చితంగా చూస్తానమ్మా, చూస్తాను. ఈ చీరనా మేము యాక్చువల్గా నేను కోలాటం నేర్చుకున్నాను. కోలాటం నేర్చుకుంటే వేరే వాళ్ళ నేను ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను. వాళ్ళు మొన్న నేర్చుకున్నప్పుడు గజ పూజకి కొత్త చీర కొనుక్కోవాలని వాళ్ళు ఈ కలర్ తెచ్చుకున్నారు. నేను కూడా కొనుక్కున్నాను అనమాట. కొనుక్కున్న తర్వాత నేను ఈ మధ్య వెళ్ళట్లేదు కోలాటానికి. అసలు మంచి చీరలు, చాలా మంచి పెద్ద బార్డర్ ఉన్న శారీస్ బోలెడు ఉన్నాయి. ఇది స్టార్టింగ్లో తీసుకున్నాను కదా, 3 ఇయర్స్ అవుతుంది. ఇది కూడా తీసుకొని 3.5 ఇయర్స్ అవుతుంది. అయితే ఇక కట్టేసుకుంటున్నాను, అన్ని చీరలు కడుతున్నాను. ఇక కోలాటానికి మానేశాను. తను పిలిచినా పోను నేను. ఎందుకంటే నాకు మనసు బాధపడితే నేను అసలు ఎవరు చెప్పినా వినను. ఈయన కూడా అన్నాడు, నీకు నచ్చితేనే వెళ్ళు, నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడకూడదని అన్నాడు. నేను అయితే మాకు సంవత్సరికం సృష్టి ఉండి ఏ ప్రోగ్రామ్కి పిలిచినా వెళ్ళలేదు. ఎందుకంటే నేను టెంపుల్లోకి వెళ్ళాల్సి వస్తుందని వెళ్ళేదాన్ని కాకపోతే నేను రావట్లేదు అనుకున్నాడో ఏంటో తెలీదు.